హలో హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు స్పారో టీవీ. మీరు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, నాకు తెలుసు. మీరు ఇంకా ఇలాగే చేయండి. మీకు ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉంటాను. సో ఈరోజు కూడా సుమతి శతకంలో నుంచి ఒక మంచి పద్యము, దానికి సంబంధించిన ఒక చిన్న పిట్ట కథ, ఒక మంచి నీతి తెలుసుకున్నాం పిల్లలు. ఓకే, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఈ సుమతి శతకంలో పద్యం చెప్పే లోపు నేను ఒక మంచి కథ చెప్తాను. ఆ కథ వింటూ మీరు పద్యాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు కథలోకి వెళ్ళిపోతాం. రామాపురంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్కి కొత్తగా టీచర్ వచ్చాడు. అందరూ అతను చూసి ఏంటి ఇలా ఉన్నాడు అని హేళన చేశారు. ఎందుకంటే ఆ కొత్తగా వచ్చిన టీచరు చాలా అమాయకంగా పిచ్చిగా అసలు ఏం అర్థం కాకుండా కనిపిస్తున్నాడు. అలాగే అతను వేసుకున్న దుస్తులు అంటే డ్రెస్ కూడా పెద్దగా ఏం బాగలేదు. అందరూ అతన్ని రకరకాలుగా మాట్లాడుతూ పిల్లలు కూడా అతను చూసి ఎగతాళి చేసేవారు. కొన్నాళ్ళ తర్వాత అతను నేర్పిన పాఠాలు విని వాళ్ళందరూ చాలా చక్కగా చాలా అద్భుతంగా పాస్ అయ్యారు. తర్వాత ఊర్లో పెద్దలందరూ పిలిచి మాస్టర్కి ఘనంగా సన్మానం చేశారు. ఎందుకో తెలుసా? వాళ్ళ పిల్లలందరూ చాలా చక్కగా పాస్ అయ్యారు, చాలా మంచి మార్కులు సంపాదించారు. ఈ రోజు పిల్లలు ఈ స్థాయికి ఉన్నారంటే మీరే మాస్టారు, కాబట్టి మీకు సన్మానం చేయాలి అని చెప్పి ఆ ఊరు పెద్దలందరూ ఎవరైతే కామెడీ చేశారో, మాస్టర్ని ఎటకారం చేశారో పిల్లలతో సారి చెప్పించి మాస్టర్ గారికి సన్మానం చేశారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మాస్టారు మిమ్మల్ని చూసి మేము సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము. మీరు వేసే దుస్తుల్ని, మీ నడక, మీ మాట తీరుని బట్టి మనం మిమ్మల్ని నమ్మలేకపోయాము. కానీ మీరు ఇచ్చిన జ్ఞానం చాలా గొప్పది, కాబట్టి మాస్టారు మనందరినీ క్షమించండి అని అన్నారు. పిల్లలు, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎవరిని కూడా వేసుకునే దుస్తులను బట్టి, వాళ్ళ యొక్క నడవడికని బట్టి మనం అంచనా వేయకూడదు అని చెప్పి తెలిసింది. అప్పుడు ఆ ఊర్లో పెద్దలందరూ మాస్టర్తో పాటు సరే అయితే ఈ పద్యం ఒకటి గుర్తు చేసుకుందామా అన్నారు మాస్టర్. ఆ పద్యం ఏంటంటారా? చెట్టు నింపని నీళ్లు పదకు, మంచి మాటలే మానవునకు భూషణం, కోలదెయ్యును కానిది నిత్యం సుమతి, జ్ఞానము మనుష్యుని గౌరవం. అంటేరా ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, ఎలా చెట్టు నీళ్లతోనే ఎదుగుతుందో అలాగే మంచి మాటలతో ఒక మనిషి విలువ పెరుగుతుంది, జ్ఞానంతో నిజమైన మనిషి విలువ తెలుస్తుంది, జ్ఞానమే అలంకారము అని అర్థమవుతుంది. కాబట్టి పిల్లలు, మీరు కూడా ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకండి, తక్కువ అంచనా వేయకండి, ఒక మనుషులకు విలువ ఇవ్వడం తెలుసుకోండి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్న నీతిరా. సో మరొక వీడియోలో మరొక చక్కటి మెసేజ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు స్పారో టీవీ. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.